హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మీ బాడీలో ఎలాంటి స్కిన్ టైప్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, అవి అంటే ఇయర్స్ తరబడి ఉన్నా అవి తగ్గట్లేదు అనుకునే వాళ్ళకి ఆయుర్వేదిక్లో చాలా చక్కటి ఔషధాలు కలిగినటువంటి ఒక సల్ఫేట్ లాంటి ఒక ఔషధం ఉంది అని అంటే, సో ప్రతి ఒక్కరు కూడా అరే ఈ స్కిన్ ప్రాబ్లం నాకు ఉంది కదా అనే అంటే కనెక్టివిటీ అయ్యే వాళ్ళు ఉంటారు. సో ఇలాంటి ఇష్యూ గురించి అసలు దాంట్లో ఎలా యూస్ చేయాలి, దేనికి ఉపయోగపడుతుంది, ఎన్ని రోజులు యూస్ చేయాలి, ఇలాంటి ఒక విషయం చెప్పడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆయుర్వేదిక్ పండిత్ శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, ఏ టైప్ ఆఫ్ మెడిటేషన్ మనం దీనికి యూస్ చేస్తాం మెడికల్ ఇష్యూ? ఇప్పుడు గజ్జి, తామర, దురదలు, సోరియాసిస్ కనీసము కొన్ని వందల రకాలు ఉంటాయి దీంట్లో. ఎన్నో రకాలుగా అని చెప్తుంటారు. అంటే జనరల్గా ఏంటంటే మా దగ్గరికి వచ్చే వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఇది నాకు 6 సంవత్సరాల నుంచి ఉంది, దాదాపు ఒక 10 హాస్పిటల్లో తిరిగా, 2 నెలలు 2 నెలలు 3 నెలలు వాడాను, ఒక 6 నెలలు వాడా, ఒకే చోట ఒక సంవత్సరం కూడా వాడా అంటారు. అయితే వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు మనకు జనరల్గా ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫస్ట్ యూట్యూబ్. అసలు యూట్యూబ్ చరిత్రలో నాకు తెలిసినంత వరకు ఇది ఎవరు చెప్పలే. మా గురువులు చెప్పిన ఒక చిన్న చిట్కా వైద్యం. అసలు వాస్తవం ఏంటంటే సల్ఫర్, గంధకం అనేది ఇగో ఈ విధంగా ఉంటుంది. ఇది చాలామంది ఏమంటారు విషపూరితమైంది అనుకుంటారు. కానీ దీన్ని కనుక శుద్ధి చేసుకుంటే, శుద్ధి అంటే నేల ఉసిరి ఆకులు ఉంటాయి, నేల ఉసిరి ఆకులని కనుక తీసుకొచ్చి, అంటే ఇది ఒక 5 గ్రామ్స్, నేల ఉసిరి ఆకులు ఒక 15 గ్రాములు, ఆ రెండు మా దగ్గర ఇనుప కల్వం ఉంటుంది, ఆ కల్వం లేచి బాగా నూరుతాం. నూరిన తర్వాత ఫస్ట్ రోజు కాస్తంత కుంకుడు గింజ కంటే కొద్దిగా తక్కువ పరిమాణంలో ఒక్కటే పూట ఉదయాన్నే అసలు టన్ క్లీన్ చేసుకున్న తర్వాత అది కొద్దిగా క్వాంటిటీ, ఇప్పుడు 5 గ్రాములు గంధకము, 15 గ్రాముల నేల ఉసిరి, కాస్తంత నువ్వుల నూనె, నల్ల నువ్వుల నూనె కాస్తంత ఒక 2-3 చెంచాలు అందులో వేసి మనము ఇంత క్వాంటిటీగా అది అంటే కడుపులోకి ఇస్తాం. అంటే ఒక్కటే పూట దాన్ని నల్ల నువ్వుల నూనె వేసి నూరుతాం. నూరి ఒక డబ్బాలా వేసిస్తాము. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ తొడల కింది భాగాలు ఉంది, లేకపోతే ఈ చేతి నుంచి చెస్ట్ వరకు ఉంది, అది ఎక్కడెక్కడ ఉందో దాన్ని అప్లై చేసి ఉదయాన్నే సన్ రైజ్కు అంటే సూర్యుని తాపానికి అక్కడ మొత్తం అప్లై చేసుకొని అక్కడ కూర్చోవాలి. ఒక 1 అవర్ కూర్చున్న తర్వాత వెళ్ళి మామూలుగా మనకు సుండిపిండి అని ఇస్తాం మనం, అంటే సబ్బు వాడకుండా సుండిపిండితో మొత్తం వాష్ చేసుకొని కనుక, ప్లస్ ఇది తీసుకున్నాక ఇది అప్లై చేసుకున్న తర్వాత ఓన్లీ ఒక్కటే పూట కుంకుడికాయ గింజ అంటే కొద్దిగా పరిమాణం, అంటే 5 గ్రామ్స్ 15 గ్రామ్స్, అంటే మా గురువు చెప్పేది అంటే ఇంత క్వాంటిటీ తీసుకున్నప్పుడు కుంకుడుకాయ గింజంతా కడుపులోకి ఒక్కటే పూట ఉదయాన్నే తీసుకోవాలి. కానీ ఆ రోజు మొత్తం ఒక పులగం అని ఉంటుంది. అంటే మా గురువు నేర్పింది ఏంటంటే రైసు, పెసరపప్పు అండ్ దాంట్లోకి ఏమీ వేయకుండా, అంటే కాస్తంత ఒక 2 చెంచాల పసుపు మామూలుగా ఏంటంటే కొంత 1/2 టీ స్పూన్ వేస్తాం, కానీ దీంట్లో ఏంటంటే 2 స్పూన్లు వేస్తాం. 2 స్పూన్లు వేసి వంట చేసి రైస్ లాగా దాన్ని పులగం అంటాం. దాంట్లో ఏంటంటే మా దగ్గర 100 ఆవుల గోశాల ఉంది, ఆవు నెయ్యి ఇస్తాం. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి అసలు ఎన్ని పూటలు ఆకలైతే అన్ని పూటలు అదే పెడతాం. ఇక వేరేది ఆ రోజు ఏమి తినకుండా మళ్ళీ సాయంత్రం పూట కూడా అప్లై చేసుకొని ఉంటే, ఒక్కరోజు మా దగ్గర ఉంటే ఈ విధంగా అప్లై చేస్తాం. గంధకము 5 గ్రాములు, నేల ఉసిరి 15 గ్రాములు, ఒక 4 చెంచాల మన నల్ల నువ్వుల నూనె, ఇది కల్వం వేసి బాగా నూరి గింతంత క్వాంటిటీ, కుంకుడుగా గింతంత క్వాంటిటీ ఉదయాన్నే తినిపిస్తాము. తర్వాత అప్లై చేస్తాము, ఎండకు కూర్చోబెడతాము. మళ్ళీ సాయంత్రం కూడా సూర్యాస్తమయం లోపు ఇంకొక గంట సేపటికి సూర్యాస్తమయం అనగా మళ్ళీ అప్లై చేసుకొని కూర్చొని ఆ రోజు వరకు ఆ భోజనం చేసిన తర్వాత ఒక 15 రోజుల తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మాకు ఫోన్లు వస్తుంటాయి, సార్ స్కిన్ ప్రాబ్లం అంతా పోయింది సార్, ఓన్లీ మచ్చలు మిగిలిపోయినాయి అని. ఎలాంటి సార్ నేను ఒక 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి వాడుతున్నా, అసలు ఎక్కడ తగ్గలేదు అన్నది చాలా మంది మా దగ్గరకు వచ్చేటోళ్ళు ఒక 15 సంవత్సరాల నుంచి నాకు ఈ సోరియాసిస్ ఉంది సార్, ఈ పొట్టు రాలిపోతుంటుంది, లేకపోతే గజ్జల్లో కానీ, లేకపోతే అంటే మనకు ఏంటంటే ప్రైవేట్ పార్ట్స్ దగ్గర చాలా మందికి ఎక్కువ శాతం ఉంటాయి, అక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఏంటంటే ఒక్కటే పూట ఒక కుంకుడుకాయ గింజ పరిమాణం కంటే కొద్దిగా తక్కువ క్వాంటిటీ కడుపులోకి తీసుకొని ఒక 3 రోజులు కనుక శరీరంలో ఎక్కడ ఉంటే అక్కడ దాన్ని క్రీమ్ లాగా ఇస్తాము, ఆ క్రీమ్ అప్లై చేసుకుంటే క్లోజ్
మళ్ళీ జీవితంలో కూడా శాశ్వతంగా రాదు. ఒక 41 డేస్ మాత్రం గోంగూర, వంకాయ, చింతపండు, నాన్ వెజ్, చేపలు, లేకపోతే చికెన్, మటన్, గుడ్డు అంతవరకు వాడకుండా ఉండి 41 రోజు తర్వాత మా దగ్గర ఎంతోమంది ఈ విధంగా సార్ మేము చేసుకోవచ్చు అంటే తప్పకుండా మీకు సల్ఫర్ గంధకం మామూలుగా ఆయుర్వేద షాపులల్లో ఏంటంటే గంధకం విషపూరితమైంది అంటారు. కానీ నేల ఉసిరి ఆకులు వేసి కనుక మర్దన చేయగలిగితే దాంట్లో 4 చెంచాలు నువ్వుల నూనె వేస్తే, నల్ల నువ్వుల నూనె వేస్తే దాన్ని విరుగుడు అనమాట. ఎప్పటికైనా విషపూరితమైన దాన్ని మర్దనం చేస్తే ఔషధం తయారైద్దని మా గురువులు సంబోధించింది. కాబట్టి అసలు స్కిన్ ప్రాబ్లం అనేది ప్రాబ్లమే కాదు. చాలా మంది మా దగ్గరకు వచ్చే ప్రతి ఒక్క వ్యక్తి చెప్పే మాట అదే, సార్ నాకు ఒక 12 years నుంచి ఉంది, 12 ఏళ్ళ నుంచి ఉంది. ఒక హాస్పిటల్లో 1 సంవత్సరం వాడినా, ఒక హాస్పిటల్లో 18 నెలలు వాడినా, నేను కలకత్తాలో వాడినా, ఖమ్మంలో వాడినా, ఢిల్లీలో వాడినా, ఇట్లా రకరకాలుగా చెప్తుంటారు. కానీ ఇది ఒక అద్భుతమైన పరిష్కారము. స్కిన్ వ్యాధికి ఏ స్కిన్ వ్యాధి అయినా కూడా కొంతమంది గనేరియా సిఫిలిస్ అనే వచ్చి ఆ ప్రైవేట్ పార్ట్ దగ్గర యూరిన్ పోస్ట్ దగ్గర కొన్ని కురుపులు లాగా ఉంటాయి. అట్లాంటి వాళ్ళకు కూడా సేమ్ ఇదే ప్రక్రియ 3 రోజులు మా దగ్గర ఉంచుకొని చేసి పంపిస్తే లేదు సార్ ఒక 30 days తర్వాత అంటే దశల వారీగా లోపల ఉన్న క్రిమిని మొత్తం చంపేస్తుంది అనమాట. కాబట్టి మళ్ళీ కూడా ఫ్యూచర్లో కూడా వచ్చే అవకాశం ఉండదు. మా దగ్గర కొన్ని లక్షల మందికి మా గురువుగారు జీవం పోసిన ప్రక్రియ ఇది. నాకు తెలిసినంత వరకు 99% ఈ విషయం అయితే యూట్యూబ్ ఛానల్లో ఎవరు చెప్పలేదు. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇది మా కుటుంబ వైద్యం, ఇది చెప్తే ఎవరైనా చేసుకుంటారేమో అని. వైద్యం అనేది, విద్య అనేది నలుగురు పంచాలనేది మా గురువుగారు చెప్పేది. కాబట్టి నాకు తెలిసిన విద్య అయితే నేను 100% అందరికి చెప్తుంటా. అన్ని మూలికలు కూడా చూపెడుతుంటా. చాలామంది కొన్ని మూలికలు నేను పేర్లు చెప్తే నా దగ్గరకు వచ్చి వైద్యులే చూసిపోతారు. 1 క్వింటాల్ 2 క్వింటాల్ తయారు చేస్తున్నామని ఒకళ్ళ సందర్భంలో అన్నం అనుకోండి, అసలు ఏంది ఇంత క్వాంటిటీ ఎట్లా దొరుకుతుంది, వీళ్ళు ఎక్కడ సేకరిస్తారండి. మాకేంటంటే మా విలేజ్లల్లో కనీసం ఒక 10-15 విలేజ్లు ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ అంటే ఆ గింజల్ని విసిరే పద్ధతిలో కానీ రకరకాలుగా మేము దాన్ని డెవలప్ చేసుకుంటాం. సాధన అనేది ఈరోజు ఆయుర్వేద వైద్యం ఏ విధంగా జరిగిందంటే హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, విజయవాడ కానీ, కలకత్తా కానీ పట్టణాలలో ఏసీ గదిలో ఉండి వైద్యం చేసేటోళ్ళు తప్ప ఒక వైద్యం మొక్క దొరికిందనుకోండి దానికోసం ప్రయత్నం చేద్దాం, తెచ్చుకుందాం, లేకపోతే దాన్ని పండించుకుందాం, లేకపోతే దాన్ని పెంచుదాం అన్న ఆలోచన ఎవరికి లేదు. చాలామంది మా కుటుంబం 450 సంవత్సరాల నుంచి 500 సంవత్సరాల నుంచి అంటారు. వాళ్ళు కూడా కంపెనీల బాటిల్ ఇంత పొడుగు లీటర్ బాటిల్ తీసుకొచ్చి, లేకపోతే ఏదో కంపెనీ బాటిల్ తీసుకొచ్చి వైద్యం చేసేటోళ్ళే తప్ప ఎవరు కూడా దాని మీద రీసెర్చ్ చేసి దీన్ని కొద్దిగా మెలకువలు ఇంకేమన్నా దొరుకుతుందా. నేను గురు పారపర వైద్యుని అంటే ఒక గురువు దగ్గర నేను వైద్యం నేర్చుకున్నా. నేను ఎంతోమంది కొన్ని 100 మంది గురువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి పాదాభివందనం చేసి ఎంతోమంది నాకు నా మంచితనమో నేను ఏంటంటే నిత్య అగ్నిహోత్రం చేస్తా, ఆవులను పెంచుతా. మాకేంటంటే ఆముదాల మీద ప్రచారం బాగా చేస్తాం. ఆముదం అనేది మర్చిపోయినాం కాబట్టి ఈరోజు ఇన్ని రకాల రోగాలు వస్తున్నాయి. అంటే ఇట్లాంటి టైప్ ఆఫ్ ఏంటంటే నా ప్రొఫైల్ చూసి చాలామంది నువ్వు ఒక సనాతన ధర్మం పొందుతున్న బిడ్డ, చాలామంది నేను వెళ్ళగా నాకు ఫోన్లు చేసి కూడా కొన్ని మంచి ఫార్ములాలు చెప్తుంటారు. చాలామంది 80-90 సంవత్సరాలు జీవించుండి వాళ్ళ కుటుంబంలో వైద్యం చేసిన ఎన్నో ప్రక్రియలు నాకు చెప్తుంటే దానికి సంబంధించిన చెట్లు మొత్తం సేకరించి ఆ విధంగా ఈరోజు ఒక్కొక్క జబ్బుకు శాశ్వత పరిష్కారం చూపే విధంగా ఈరోజు స్కిన్ ప్రాబ్లం గురించి ప్రత్యేకంగా ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఈ స్కిన్ ప్రాబ్లం అనేది తగ్గదు అని, సోరియాసిస్ తగ్గదు అని చాలా మంది అనుకుంటారు. కొన్ని లక్షల రూపాయలు పెట్టిన గురువుగారు నేను ఎన్నో మెడిసిన్ వాడినా, ఢిల్లీ నుంచి తెప్పించుకున్నా, అక్కడి నుంచి తెప్పించుకున్నా, 18,000 20,000 అంటారు. అది చిన్న ప్రక్రియ. మా దగ్గరికి వస్తే ఒక 2-3 రోజులు వాళ్ళే ఉండి 4,000 5,000 వాళ్ళ సంతోషంగా, ఎందుకంటే రూము, భోజనం అవన్నీ వసతులు కల్పిస్తాం కాబట్టి వాళ్ళకు తోచినంత అంటే మనకు ఆర్గనైజేషన్ నిర్వహణ కోసం తప్ప మనం దాని మీద పెద్దగా తీసుకోవాలన్న ఆలోచన ఉండదు. కాబట్టి స్కిన్ ప్రాబ్లం అనేది జబ్బు కాదు. ఎన్నో రకాల మొండి అంటే గజ్జి తామరతో పిల్లలకు కూడా చాలా మందికి తగ్గదు. పిల్లలు కూడా అంటే ఏజ్ లిమిట్ లేకుండా ఎవరైనా, ఏజ్ లిమిట్ అంటే 12 years దాటిన వాళ్ళకైతేనేమో ఫుల్ డోసు అంటే కుంకుడుకాయ గింజంత, లేకపోతే పిల్లలకైతే అందులో సగం కంటే కొద్దిగా తక్కువ క్వాంటిటీ అప్లై అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా ఏ ఏజ్ వాళ్ళకైనా అప్లై చేస్తే పెద్ద ప్రాబ్లం ఉండదు. అంటే కడుపులోకి తీసుకునేది కాబట్టి ఏంటంటే గంధకం అనేది అది శుద్ధి జాగ్రత్తగా చేయాలి. మేము కల్వంలో దరిదాపు 1.5 hour 2 hours దాన్ని మర్దనం గుణవర్ధనం అని బాగా రబ్ చేస్తాం. అంటే కల్వం లేచి నూరుతాం కాబట్టి దానికి ఏమైనా విషతుల్యాలు ఉంటే కూడా అది పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి 100% ఎవరికైనా స్కిన్ ప్రాబ్లంతో ఉన్నట్టు ఇంట్లో తయారు చేసుకోవచ్చు. లేదంటే మా దగ్గరికి వస్తే 100% మళ్ళీ రిపీట్ కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఒక 4-5 సంవత్సరాల నుంచి నా దగ్గర
అంటే ఈ ప్రక్రియలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు. ఆ ఒక్కరోజు మాత్రం ఒక ప్రత్యేకమైన పులగం వండి పెడతాం. కాబట్టి ఏంటంటే ఆవు నెయ్యితోనే తినాలి, అది వేరే ఏం లేదు. రైస్లా మనం అన్నం వండుకున్నట్టే వంతాము, దాంట్లో ఏంటంటే కొంత పెసరపప్పు వేస్తాము. కాకపోతే ఏంటంటే ఒక 2 చెంచాల పసుపు వేస్తాం, పచ్చగా ఉంటుంది, అది వంట చేసి పెడతాము. దాంట్లో ఆవు నెయ్యి మాత్రమే, ఉప్పు కానీ ఎలాంటిది ఏమి వాడకుండా ఆ విధంగా తయారు చేసి పెడతాం. ఈ విధంగా చేస్తే ఎంతోమంది 15 రోజుల తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంటుంది. గురువుగారు నాకు అసలు వేరే కాడ 4 నెలలు మందులు అయినా నాకు తగ్గలేదు, మీ దగ్గరికి ఈ ట్రీట్మెంట్కి పార్టిసిపేట్ చేసిన నాకు 16వ రోజు అసలు ఏమి లేవు, నల్ల మచ్చలు తప్ప ఏమి లేవు అని. ఆ మచ్చలకు కూడా ఒక రకమైన అంటే ఆవు వెన్నెల కొన్ని మూలికలు వేసి ఒక ప్రత్యేకమైన ఒక డబ్బా ఇస్తాం. అది కూడా ఇది ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత అది అప్లై చేసుకుంటే ఎలాంటి మచ్చ లేకుండా శరీరంలో అంటే పూర్వ వైభవం వస్తుంది. ఈ స్కిన్ ప్రాబ్లం లేనప్పుడు ఏ విధంగా ఉండవు మనిషి, ఆ విధంగా అవుతాడు. ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ ఇప్పటి వరకు యూట్యూబ్ చరిత్రలో, ఎందుకంటే మా గురువు గారు స్వయంగా నాకు చేసి చూపెట్టిన ప్రక్రియ. నేను కొన్ని లక్షల మందికి, వేల మందికి ఇచ్చాను. కాబట్టి తప్పకుండా ఎవరైనా అది చేసుకోవచ్చు. అందుబాటులో లేని వారు ఎవరైనా మమ్మల్ని సంప్రదించి దానికి సంబంధించిన అంటే ఏ విధంగా అనేది ఒక టైం డేట్ ఇస్తాం. మాదేంటంటే మా ఆశ్రమంలో తక్కువ రూమ్స్ ఉంటాయి అన్నమాట. చాలా మంది 1 నెల 2 నెలలకు ఆల్రెడీ బుక్ చేసుకొని పెట్టుకుంటారు, నేను ఫలానా రోజు వస్తుంటాను. కాబట్టి ఏంటంటే ఎవరైనా వాళ్ళు ఇంట్లో చేసుకుంటే అంటే పర్వాలేదు, ఎవరైనా ఆ స్క్రీన్ మీద వచ్చే నెంబర్లు కాల్ చేస్తే తప్పకుండా వాళ్ళకు 100% మళ్ళీ స్కిన్ ప్రాబ్లం అనేది వచ్చిన దాఖలాలు లేవు. ఒకసారి ఈ దీంట్లో పార్టిసిపేట్ చేసిన వ్యక్తి అంటే ఈ ట్రీట్మెంట్లో పార్టిసిపేట్ చేసిన వ్యక్తి మళ్ళీ మాకు వచ్చిందని నాకు ఇంతవరకు అయితే సూర్యభగవాన్ దేవాలి ఇంతవరకు అయితే కాల్ రాలేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే అన్న, ధన్యవాదాలు.